అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ఆదిత్య టాక్స్. నేను మీ ఆర్కే రావు. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధానం, ఆయన రియాక్షన్ ఇమీడియట్గా ఉంటుంది. అదే సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి వే ఆయన చూపిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆయన సామాజిక సమస్య అయినా సరే, సామూహిక సమస్య అయినా సరే స్పందించటంలో ముందుగా ఉంటారు అని చెప్పుకునే దానికి ఎన్నో ఉదాహరణలు మనం గతంలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పెషల్ ఏంటంటే, ఆయన కొంత ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన సొంత డబ్బుల్ని ఖర్చు చేసి వాళ్ళకి ఏదైనా చేయాలి అనే తపంతో ఆయన ఖర్చు పెట్టి చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ రాజకీయాల్లో ఎవరైనా మంచి చేస్తే మంచి చెప్పాలి, చెడు చేస్తే చెడు కూడా చెప్పాలి. అందరూ ఇదే మాట్లాడుకుంటారు. ఆయన ఏదైనా తప్పు చేస్తే పలానా నాయకుడు ఇలా తప్పు చేశాడు అని చెప్పి మాట్లాడతారు. లేదు, ఏదైనా మంచి కార్యక్రమం సమాజానికి లేకపోతే ప్రజలకి ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేస్తే అబ్బా ఈ నాయకుడు చాలా మంచిగా చేశాడు అని చెప్పేసి ప్రజలే మెచ్చుకుంటారు. ఇందులో భాగంగానే రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆయన స్పందించిన విధానం, ఆయన పర్సనల్ డబ్బులు 6 కోట్ల రూపాయలు పెట్టేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. ఒక విలేజ్కి పంచాయతీల్లో ఒక పంచాయతీకి 1 లక్ష రూపాయలు చొప్పున ఆయన పంచిపెట్టడం జరిగింది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆయన పర్సనల్ డబ్బులతోటి ఇవ్వటం కూడా జరిగింది 2 తెలుగు రాష్ట్రాల్లో. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధికారంలో రాకముందు కూడా రాష్ట్రంలో కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్య చేసుకొని ఇబ్బంది పడినారో ఆ కుటుంబాలకు కూడా ఈయన పర్సనల్ చెక్కులు కూడా అందజేయడం జరిగింది. ఇది కూడా మనం గమనించున్నాం. ఇప్పుడు తాజాగా ఒక సంఘటన గురించి అయితే మాట్లాడుకోవాలి. అదే ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో దుమ్రిగూడ అనే మండలంలో పర్యటిస్తున్న భాగంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గ్రామస్తులతోటి ముఖాముఖిగా ఆయన సంభాషించడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలియజేసుకునే క్రమంలో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ పాదాలకి చెప్పులు లేవటం అనేది పవన్ కళ్యాణ్ గారు గమనించారు. సాధారణంగా ఈ పార్వతీపురం మన్యం జిల్లాల్లో, అలాగే అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాల్లో అక్కడ గ్రామాల్లోకి వెళ్ళాలి అంటే, అడవిలోకి వెళ్ళాలంటే వీళ్ళకి సరైన మార్గం ఉండదు. అలాగే వీళ్ళు వేసుకోవడానికి చెప్పులు కూడా వీళ్ళకి ఉండవు. కానీ అలాగే వెళ్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళు పెరిగిన జీవన విధానంలో అది వాళ్ళకి అలవాటైపోయింది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న సందర్భంలో ఆయన గమనించి వాళ్ళ పాదాలకి చెప్పులు కూడా లేవు అయ్యో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ సిబ్బందిని పిలిచి చెప్పులు ఎవరికెవరికి లేవు, అలాగే మొత్తం అందరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వారి చెప్పుల సైజు అన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారో వాళ్ళు గ్రామం మొత్తం ఎంక్వైరీ చేసి మొత్తం 345 మందిగా ఫైండ్ అవుట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే రిపోర్ట్ పంపించడం జరిగింది. ఆయన పర్సనల్ డబ్బులు, ఆయన సొంత జేబులో డబ్బులు తీసి చెప్పులు కొని మొత్తం 345 మందికి చెప్పులు పంపించడం అయితే జరిగింది. ఇక్కడ చెప్పులు అంటే అది చిన్న చూపుగా ఉండొచ్చు, కానీ అక్కడ అది 100 రూపాయల, 200, 500, 1000 రూపాయల కాదు విషయం. అక్కడ ఆ సిచ్యువేషన్కి మనం స్పందించి ఏ విధంగా మనం సహాయం చేస్తున్నామో అది ఇక్కడ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా స్పందించి వాళ్ళకి చెప్పులు అయితే పంపించడం జరిగింది. వాళ్ళు ఆ చెప్పులను చూసుకొని ఎంతో మురిసిపోయి ఇక్కడ వాళ్ళు చెప్పులు వేసుకొని ఫోటోలు పెట్టి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడం అయితే జరిగింది. ఇంకొక విధంగా మనం గమనించాలి ఏంటంటే, ప్రజలు సమస్యలను, చిన్న అవసరాలు అంటే చెప్పులు సైతం గమనించి వారికి సహాయం చేసే అంత గుణం ఉన్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మనకి ఇంకా ముందు మన అవసరాలని తీర్చగలరు అనే ఒక నమ్మకాన్ని అయితే ప్రజల్లో సృష్టించగలిగారు పవన్ కళ్యాణ్ గారు. ఇందుకు పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్